యాదవ ప్రకాశులు గారి వద్ద రామానుజుల విద్యాభ్యాసం కొనసాగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా రాజుగారి అంతఃపురంలో రాజుగారు ఎంతో ఆవేదనతో, ఏమైంది నా చిట్టి తల్లికి ఇలా చిక్కిపోతుంది ఏమిటి? రాజవైద్యులారా, నా బంగారు తల్లికి ఏమైందో సరైన వైద్యం చేపించండి. రాజా, మహారాణి గారికి శారీరకమైన ఆరోగ్యం ఏమీ లేదు. బహుశా ఏమైనా భూతావేశం కావచ్చు. ఏమిటి భూతావేశమా? ఎవరైనా భూత వైద్యులను పిలిపించండి. భూత వైద్యులారా, నా చిట్టి తల్లిని త్వరగా నయం చెయ్యండి. భూత వైద్యులు వచ్చి ఏవో మంత్రాలు హాం ఫట్ అంటూ వారి ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒక గంభీరమైన గొంతుతో, ఏయ్ ఎవడ్రా నువ్వు? పో ఇక్కడి నుండి, పోతావా లేదా? అమ్మో మహారాజా, క్షమించండి. రాకుమార్తె వారికి బ్రహ్మరాక్షసుడు పట్టాడు. మా వల్ల కాదు వదిలించటం. రాజుగారు ఎంతో ఆందోళనతో నా చిట్టి తల్లిని ఎలా కాపాడుకోవాలి అని ఎంతో ఆవేదన పడుతున్నారు. రాజా, యాదవ ప్రకాశులు గొప్ప పండితులు. ఎటువంటి భూతాన్నైనా ఇట్టే పోగొట్టగలరు. రాజుగారు వెంటనే భటులను పిలిచి యాదవ ప్రకాశులు గారిని గౌరవంగా తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. భటులు యాదవ ప్రకాశులు గారి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేసి ఇలా చెప్తున్నారు: రాజకుమార్తెను బ్రహ్మరాక్షసి పట్టి పీడిస్తుంది. మీరు మాత్రమే ఆమెను రక్షించగలరని ఒక్కసారి తమరు రావలసినదిగా రాజుగారి ప్రార్థన అని గురువుగారికి చెప్పారు.